హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. అలాగే మీ లైక్స్ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు డూ సబ్స్క్రైబ్ అండి, ఓకేనా? ఇంతకీ వ్లాగ్ విషయానికి వచ్చేస్తే, సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. స్కూల్ టైంలో అంటే ట్యూషన్ ఉంటుంది, అలాగే స్కూల్ టైం ఉంటుంది, అప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉండదు. కానీ సమ్మర్లో వాళ్ళకి అంటే వాళ్ళ ఇప్పుడు ఎదుగుదల ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ ఉండటానికి కానీ, వాళ్ళు వేరే యాక్టివిటీలో దేనిలో ఇంట్రెస్ట్ ఉన్నారని గమనించి అందులో జాయిన్ చేయాలనిపించింది. ఎందుకంటే మా పాపకి మోస్ట్లీ స్కేటింగ్ లెవెల్ అయిపోయింది, 2 లెవెల్స్. సో స్విమ్మింగ్లో కూడా జాయిన్ చేయాలి అని చెప్పి ఫస్ట్ డే అనమాట ఇది జాయిన్ చేశాము. అది కూడా ఏదో చేస్తుందిలే స్విమ్లో ఒక ట్యూబ్ పట్టుకొని అట్లా కాకుండా ఒక మంచి ట్రైనర్ ఉండాలి అని చెప్పి ఈ గేటెడ్ కమ్యూనిటీకి రావాల్సిన మెయిన్ కాన్సెప్ట్ కూడా అదేనండి. దీనికోసం వచ్చాము మేము. ఎందుకంటే ఒక స్విమ్మింగే కాదు, ఒక స్కేటింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, ట్యూషన్స్ అన్నీ, సింగింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా మా పాపను ట్రైన్ చేస్తున్నందుకు. నేను ఏవైతే చేయలేకపోయానో అవన్నీ నా పాపతో చేపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందనమాట. సో ఫైనల్లీ మీరైతే పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేశారు, పిల్లల్ని సమ్మర్లో యాక్టివిటీస్ ఏది అంటే జస్ట్ ఇంట్లోనే ఉండి వేడి ఉంటుంది అది ఇదని ఉంచకుండా వాళ్ళకి ఇట్లాంటి యాక్టివిటీస్ ఉండాలి. డ్యాన్స్ కానీ, స్కేటింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా సరే ఫన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఉండే స్టామినానే పెద్దయ్యాక ఉంటుంది. జెండర్ డిఫరెన్స్ ఏం లేదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈక్వల్గా ఉండాలి. ఇంకోటి ఆడపిల్లలు ఏంటంటే మగపిల్లలకి పోటీ ఈక్వల్ ఉండాలనేది నా కాన్సెప్ట్ అనమాట, ఓకేనా? ఫైనల్లీ మా పాప స్విమ్మింగ్ అయితే ఫస్ట్ డే సూపర్గా నడిచింది. చూడాలి రేపు ఎట్లుంటుందో, రేపు ఎపిసోడ్ ఎట్లుంటుందంటే రేపు క్లాస్ ఎలా అయితే ఉంటుందనేది రేపే చూడాలి, తెలుస్తుంది. ఈరోజు అయితే ప్రస్తుతానికి పర్లేదు. ఇది ఏంటంటే మంచిగా చేశారు పిల్లలందరూ కూడా ఫస్ట్ డే అయినా కానీ, ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.